హాయ్ లీడర్స్, నా పేరు తాడి శివ. ఈ సెషన్లో మనం డైనాన్స్ గ్లోబల్ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీరు డైనాన్స్ కంపెనీ యొక్క ప్రొఫైల్ అండ్ ప్రొడక్ట్స్ గురించి వినే ఉంటారు. సో ఈ సెషన్లో మనం డైనాన్స్ గ్లోబల్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం, రైట్? సో డైనాన్స్ గ్లోబల్ అనేది ప్యూర్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. సో ఈ ఇండస్ట్రీ ఏంటి అనేది మీరు కొంత టైం స్పెండ్ చేస్తే మీరు నెక్స్ట్ ఫర్దర్ ట్రైనింగ్ సెక్షన్స్లో ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈవెన్ మీరు గూగుల్ చేయండి, ఈ ఇండస్ట్రీ యొక్క గుడ్ థింగ్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ నా వర్షన్లో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి బయట జరిగే రెగ్యులర్ బిజినెస్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటాం. ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఒక 100 రూపీస్కి తయారైంది అనుకోండి, అది మనకి రీచ్ అయ్యేటప్పటికి ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్లో 1000 రూపీస్ అవుతుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, బికాజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఒక ప్రోడక్ట్ కన్జ్యూమర్ వరకు రావడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఉందని తెలియడానికి కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్తో అడ్వర్టైజ్ చేస్తారు. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, కన్జ్యూమర్. సో ఇలా ఒక డైరెక్ట్ సెల్లర్ ద్వారా కన్జ్యూమర్కి ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళందరికీ వచ్చేటటువంటి బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్ పొందుతారు. అయితే డిస్ట్రిబ్యూటర్ ఎవరు డిస్ట్రిబ్యూటర్గా అవ్వచ్చు అంటే, సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడి సాటిస్ఫై అవుతారో వాళ్ళే డిస్ట్రిబ్యూటర్గా కూడా చేంజ్ అవ్వచ్చు. సేమ్ యాజ్ ఇక డైనాన్స్ గ్లోబల్, వీళ్ళు కూడా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కొన్ని రకాల హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని మనము ఒక బిజినెస్ ఓనర్గా చేసుకునే ఆపర్చునిటీ ఉంది, లేదా ఒక కస్టమర్గా మనం ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు కూడా. అయితే ఒక బిజినెస్ పర్సన్గా, ఒక డైరెక్ట్ సెల్లర్గా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఈ బిజినెస్లో మనకి 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్కమ్ ఒక్కొక్క ఆస్పెక్ట్లో మనకి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, ముందు మనం ఒక కస్టమర్ లాగా ఇక్కడ ప్రోడక్ట్ వాడాలి. ఎందుకంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది. సో మనకు వచ్చిన రిజల్ట్ని మనం షేర్ చేస్తూ ఈ బిజినెస్ని ఒక టీం వర్క్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వరల్డ్లో ప్రతిదీ టీం వర్క్ ద్వారానే జరుగుతుంది. సో టీం వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్స్ అంటారు, రైట్? అంటే మనం ఒక్కరిగా చేసి పెద్ద పెద్ద సక్సెస్ని మనం సాధించలేము. అదే మనం ఒక టీం లాగా చేస్తే సో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి టీం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు మనం ఒక మెంబర్షిప్ లాగా, అంటే ఒక ప్యాకేజ్ లాగా మన ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇందులో మనకి 4 ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఏ ప్యాకేజ్లో అయితే ఎంటర్ అవుతారో ఆ ప్యాకేజీకి తగ్గట్టుగానే మీ ఇన్కమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ ఫస్ట్ ప్యాకేజ్ ప్లాటినం అనేది 96,800 రూపీస్. లైక్ 20 ప్రొడక్ట్స్ వస్తాయి. ఇదొక ఫ్యామిలీ ప్యాక్ లాంటిది. అంటే మీరు, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, సో ఎవరికి ఏది నీడ్ ఉందో అలా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని, మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారు కదా. సో తెలుసుకోకపోతే పూర్తిగా తెలుసుకోండి, డైనాన్స్ గ్లోబల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు మీ ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీ హెల్త్ కోసం మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలా మీరు డైరెక్ట్గా ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడున్న ప్రోమో ఆఫర్లో ఒక 2 ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అంటే ఒక 10,000 వర్త్ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఇప్పుడు నేను అంత స్పెండ్ చేయలేనండి అనుకునే వాళ్ళు, మీరు ఎలైట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలైట్ ప్యాకేజ్ని కపుల్ ప్యాకేజ్ అంటాం. అంటే మీరు, మీ వైఫ్ ఒక 12 ప్రొడక్ట్స్ తీసుకొని ఒక 3 మంత్స్, లైక్ 58,000 స్పెండ్ చేస్తే ఒక 12 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక 3 మంత్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కోర్స్ లాగా వాడుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అది. ఇన్ కేస్ ఎలైట్ కూడా నేను స్పెండ్ చేయాలని అనుకుంటే, ఫస్ట్ మీరు ఇండివిజువల్గా కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఒక 3 ప్రొడక్ట్స్ ప్రీమియం ప్యాకేజ్. ఎందుకంటే ఇక్కడున్న ప్రొడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఒక 3 బాక్సెస్ కంటిన్యూస్గా 45 డేస్ కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో వాటి వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకనే వీ సజెస్టెడ్ 14,520 ప్యాకేజ్. లైక్ 3 ప్రొడక్ట్స్ వస్తాయి, మీకు నచ్చిన 3 ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్
సో, అలా కాదండి. జస్ట్ నేను ఒకసారి అసలు ప్రొడక్ట్ ఎలా ఉంటుందో జస్ట్ టచ్ చేస్తాను, టేస్ట్ చూస్తానంటారు కదా! అలా మీరు సింపుల్‌గా ఒక ప్రొడక్ట్‌తో గూడా మీరిక్కడ బేసిక్ మెంబర్ అవ్వచ్చు. అయితే 4840 ప్రొడక్ట్ కాస్ట్. సో, ఇప్పుడు మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నారో ఆ ప్యాకేజ్ బట్టి మీ యొక్క ఇన్‌కమ్ పొటెన్షియల్ ఉంటుందనమాట. లైక్ ఇక్కడ మీరు చూడండి. మీరు ప్లాటినం ప్యాకేజ్‌లో వచ్చారనుకోండి, మీ ఇన్‌కమ్ అన్‌లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. మీ టీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఇన్ కేస్ ఎలైట్ ప్యాకేజ్‌లో ఉంటే డైలీ సీలింగ్ 65,000 అంటే మంత్లీ ఒక 20,00,000 పొటెన్షియల్ ఉంటుంది. ప్రీమియం ప్యాకేజ్‌లో ఉండి మీరు వర్క్ చేస్తే డైలీ మీకు 23,000 పొటెన్షియల్. బేసిక్‌లో ఉంటే డైలీ 5,000 పొటెన్షియల్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇంకా ఇన్‌కమ్స్‌లోకి వెళ్తే, ఇప్పుడు మీరు ప్రొడక్ట్ యూజ్ చేశారు. ప్రొడక్ట్ నచ్చింది. మీరు ఎవరికైనా దీని గురించి షేర్ చేయొచ్చు. అలా మీరు షేర్ చేస్తున్నప్పుడు ఎవరైతే మీ స్పాన్సర్ ద్వారా వచ్చి వాళ్ళు కూడా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారో వాళ్ళ ప్యాకేజ్ నుండి మీకు డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ వస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్‌లో ఉన్నారు. అంటే మీరు ఒక్క ప్రొడక్ట్ మాత్రమే బై చేశారు. మీరు బేసిక్ మెంబర్. ఇప్పుడు మీరు కొంతమందిని స్పాన్సర్ చేశారు. అంటే ప్రొడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది అని మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశారు. అలా మీ ద్వారా ఎవరైతే డైనాన్స్ గ్లోబల్‌లో ఎంటర్ అయ్యి వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నారో, వాళ్ళు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోనండి, ఆ ప్యాకేజ్ నుండి మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కమిషన్స్ అన్నీ ఎలా ఇస్తారు అంటే, ప్రతి ప్రొడక్ట్‌కి 24 పీవీ వాల్యూ ఉంటదనమాట. ఒక్కొక్క పీవీ వాల్యూ రూ. 100. అంటే ఒక ప్రొడక్ట్ యొక్క పీవీ వాల్యూ రూ. 2,400. మనకొచ్చే కమిషన్స్ అన్నీ గూడా ఈ 2,400 నుండి యాడ్ అవుతుందనమాట. ఫర్ సపోజ్ మీరు బేసిక్‌లో ఉన్నారు. మీరు బేసిక్‌ని రిఫర్ చేశారు. అంటే అతను ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నాడనుకోండి. ఈ 2,400 పీవీ మీద 25% ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ అతను ప్రీమియం తీసుకున్నారనుకోండి, రూ. 1,800 వస్తుంది. ఇది గూడా ఈ పీవీ వాల్యూ మీద 25% క్యాలిక్యులేట్ అవుతుందనమాట. ఇన్ కేస్ వాళ్ళు ఎలైట్ ప్యాకేజ్ తీసుకుంటే 30%, ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటే 30%. అంటే 14,400 వస్తుంది. మీరు బేసిక్‌లో ఉన్నా పర్లేదు. అంటే ఇక్కడ మీరు బేసిక్‌లో ఉంటే బేసిక్‌కి సంబంధించిన కమిషన్ ఇస్తాము అనేది లేదు. మీరు బేసిక్ మెంబర్‌గా ఉండి ఎవరినైనా మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక ప్లాటినంని స్పాన్సర్ చేశారు. 14,400 ఆన్ ద స్పాట్ మీకు క్రెడిట్ అయిపోతుంది. ఒక ఎలైట్ ప్యాకేజ్ స్పాన్సర్ చేశారు. 8,640 ఆన్ ద స్పాట్ క్రెడిట్ అయిపోతుంది. ఇప్పుడు అదే మీరు ప్రీమియంలో ఉన్నారనుకోండి. ప్రీమియంలో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే ఇక్కడ 25-30% వచ్చింది కదా! ఇక్కడ 30% నుండి 35% వరకు వస్తుంది. వర్క్ సేమ్. బట్ మీరు ప్రీమియంగా ఉండడం వల్ల మీకు ఇన్‌కమ్ ఎక్కువ జనరేట్ అవుతుందనమాట. అంటే 5% అడిషనల్ ఇన్‌కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు బేసిక్‌లో ఉన్నప్పుడు ఇంకొక 2 ప్రొడక్ట్స్ పర్చేస్ చేశారనుకోండి, మీరు ప్రీమియంగా చేంజ్ అయిపోవచ్చు. దీన్ని అప్‌గ్రేడ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ ఎలైట్. ఇన్ కేస్ మీరు ఎలైట్ ప్యాకేజ్‌లో ఉంటే 35% నుండి 40% వరకు రిఫరల్ బెనిఫిట్ వస్తది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ఫైనల్ ప్యాకేజ్ మీరు ప్లాటినంలో ఉన్నారనుకోండి. అంటే 20 ప్రొడక్ట్స్ మీరు బై చేసి ప్లాటినం మెంబర్ అయితే, మీరు ప్లాటినంగా ఉన్నప్పుడు మీరు ఎవరిని స్పాన్సర్ చేసినా 40-45% వస్తది. అంటే రూ. 960 నుండి రూ. 21,600 వరకు ఎర్న్ చేయొచ్చనమాట. డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. నెక్స్ట్ అప్‌గ్రేడ్ బోనస్. మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో అతను ఫస్ట్ ఇనిషియల్‌గా 3 ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. బట్ తర్వాత అతనికి రిజల్ట్స్ బాగున్నాయి. బిజినెస్ చేద్దాం అనుకున్నారు. 17 ప్రొడక్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకొని ప్లాటినం ప్యాకేజ్‌కి అప్‌గ్రేడ్ అయ్యారనుకోండి. మీకు మళ్ళీ ఈ 17 ప్రొడక్ట్స్ మీద రిఫరల్ కమిషన్ జనరేట్ అవుతదనమాట. నెక్స్ట్ థర్డ్ ఇన్‌కమ్ కీ ఇన్ బోనస్. కీ ఇన్ బోనస్ సింప్లీ రిజిస్ట్రేషన్ బోనస్ అంటాం. అంటే మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్‌ని మీరే ఫిల్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ ఆర్డర్ చేసి వాళ్ళ మెంబర్‌ని యాక్టివేట్ చేయాలి. అలా వాళ్ళని యాక్టివ్ మెంబర్‌గా చేసినందుకు గాను మీరున్న పొజిషన్ బట్టి మీకు అంటే ఒక రిఫరల్ కమిషన్ లాగా కీ ఇన్ బోనస్ కూడా ఆన్ ద స్పాట్ యాడ్ అవుతుంది. మీరు బేసిక్‌లో ఉన్నారనుకోండి 1%, ప్రీమియంలో ఉంటే 2%, ఎలైట్‌లో ఉంటే 3%, ప్లాటినంలో ఉంటే 5%. ఇలా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు బేసిక్‌లో ఉన్నారు. మీరు ఎవరినైనా రిఫర్ చేసినప్పుడు 25% రిఫరల్ కమిషను ప్లస్ 1% రిజిస్ట్రేషన్ బోనస్ కలిపి 6% వస్తది.
ఒకవేళ మీరు ప్లాటినంలో ఉన్నారనుకోండి, 45% రిఫరల్ కమిషన్, 5% రిజిస్ట్రేషన్ బోనస్, టోటల్గా 50% బెనిఫిట్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్. మీరున్న ప్యాకేజీని బట్టి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పేరింగ్ ఇన్కమ్. పేరింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, దీన్ని మీకు కొంచెం బోర్డ్ ప్రెజెంటేషన్ ద్వారా ఎలాబరేట్ చేస్తాను. జస్ట్ సెకండ్. యా, బైనరీ జస్ట్ లైక్ మీ లెఫ్ట్ టీమ్ అండ్ రైట్ టీమ్. ఫర్ సపోజ్ మీరు బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, ప్రోడక్ట్ యూజ్ చేశారు, మీరు లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని రిఫర్ చేశారు, ఏ అనే పర్సన్ని, బి అనే పర్సన్ని. ఏ అనే పర్సన్ 20 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఈ 20 ప్రొడక్ట్స్ మీద మీకు ఆటోమేటిక్గా రిఫరల్ ఇన్కమ్ అనేది ఆన్ ద స్పాట్ క్రెడిట్ అయిపోద్ది. రిఫరల్ ఇన్కమ్ అండ్ కీ ఇన్ బోనస్, ఈ రెండు ఆన్ ద స్పాట్ క్రెడిట్ అయిపోతుంది. అంటే టోటల్గా మీరున్న పొజిషన్ బట్టి, మీరు బేసిక్లో ఉన్నారనుకోండి 14,400 రూపాయలు వస్తాయి. అదే మీరు ప్లాటినంలో ఉంటే 24,000 రూపాయలు వస్తాయి. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. ఇన్ కేసు మీరు ప్రీమియం, అంటే మీరు బి అనే పర్సన్ని స్పాన్సర్ చేస్తారు, ఇతను 3 ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేశారు. మీరు బేసిక్లో ఉన్నారనుకోండి, బేసిక్లో ఉన్నప్పుడు ఒక 1,800 వస్తుంది. అదే మీరు ప్లాటినంలో ఉన్నారనుకోండి, సో ప్లాటినంలో ఉన్నప్పుడు ఇక్కడ 2,600 రూపీస్ వస్తుంది. 3,600, సారీ. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అంటే మీరు బేసిక్లో ఉన్నప్పుడు 1,800 వస్తుంది, అదే ప్లాటినంలో ఉంటే 3,600 వస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ వాట్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. ఎప్పుడైతే మీకు లెఫ్ట్ అండ్ రైట్లో మీకు బిజినెస్ జరిగిందో, ఇక్కడ మీకు అడిషనల్గా మూడో ఇన్కమ్ యాడ్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బైనరీ మ్యాచింగ్ కమిషన్ అంటారు. అయితే ఈ మ్యాచింగ్ కమిషన్ అనేది హెడ్ కౌంట్ కాదు, దట్ ప్రొడక్ట్ సేల్ మీద మీకు కౌంట్, పీవీ వాల్యూ మీద. ఇక్కడ ఒక ప్రొడక్ట్ 24 పీవీ అండ్ 24 పీవీ, దిస్ ఈజ్ పెయిర్ అనమాట. ఇప్పుడు మీకు లెఫ్ట్లో 20 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది, రైట్లో 3 ప్రొడక్ట్స్ జరిగింది, అంటే 3 పెయిర్స్గా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. రిమైనింగ్ 17 ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక డే మొత్తంలో లెఫ్ట్ టీంలో ఒక 300 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది, రైట్ టీంలో ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ జరిగింది అనుకోండి. ఇప్పుడు మీకు 100 పెయిర్స్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దెన్ రిమైనింగ్ 200 పెయిర్స్ ఇటువైపు ఈ బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్ కేస్ మీరు బేసిక్లో ఉన్నారనుకోండి, డైలీ మీ లిమిట్ 20 పెయిర్స్. ఓకే, ఫస్ట్ పెయిర్ ఇప్పుడు ఇక్కడ 100 పెయిర్స్ జరిగింది, అంటే మీరు బేసిక్లో ఉంటే మీకు 100 పెయిర్స్ రాదు, ఓన్లీ 20 పెయిర్స్ మాత్రమే వస్తుంది. ఈ 20 పెయిర్స్ నుండి కూడా ప్రతిరోజు జరిగే మొదటి పెయిర్ మీద 20% కమిషన్ ఇచ్చి, రిమైనింగ్ 19 పెయిర్స్కి 10% కమిషన్ ఇస్తారు. టోటల్గా ఒక 5,000 చేంజ్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ సీలింగ్, ఇంతకు మించి రాదు. అంటే 20 పెయిర్లే లిమిట్ బేసిక్లో. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉన్నారనుకోండి, 90 పెయిర్స్ సీలింగ్. ఈ 90 పెయిర్స్లో కూడా డైలీ 4 పెయిర్స్కి 25% ఇచ్చి, రిమైనింగ్ 86 పెయిర్స్కి 10% ఇస్తారు. అంటే టోటల్గా ఒక 23,000 వాల్యూ వస్తుంది. అంటే మీ సీలింగ్ అనమాట, లిమిట్. అంటే చూడండి, ఇక్కడ కూడా మీకు 100 పెయిర్స్కి రాదు. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉన్న 90 పెయిర్స్కి మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎలైట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ 250 పెయిర్స్, అంటే 250 పెయిర్స్ లిమిట్ అనమాట. కాబట్టి ఇక్కడ 100 పెయిర్స్ ఇన్కమ్ మీకు యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. 250 పెయిర్స్లో కూడా ప్రతిరోజు జరిగే మొదటి 12 పెయిర్ల మీద 30% అండ్ రిమైనింగ్ 238 పెయిర్స్కి 10%. టోటల్లీ 65,000 యావరేజ్గా డైలీ మనకి లిమిట్ అనమాట. ఫైనల్లీ ప్లాటినం మెంబర్గా ఉంటే ఇక్కడ అన్లిమిటెడ్ పెయిర్స్, ఒక పెయిర్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా వస్తుంది. అయితే ప్రతిరోజు జరిగే మొదటి 20 పెయిర్స్ నుండి 30% ఇచ్చి, రిమైనింగ్ ఆల్ పెయిర్స్ 10%. అన్లిమిటెడ్ డెత్, అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ పొటెన్షియల్. దిస్ ఈజ్ అడ్వాంటేజ్. కాబట్టి ఇక్కడ బేసిక్, ప్రీమియం, ఎలైట్, ప్లాటినం, ఈ 4 ప్యాకేజీల్లో మనం ఏ ప్యాకేజ్తో వస్తే ఆ ప్యాకేజీకి తగ్గట్టుగానే మీ ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. మీరు బేసిక్లో వచ్చి నేను రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే పాసిబుల్ కాదు. అలా డైలీ 1,00,000 ఎర్న్ చేయాలంటే యూ సెలెక్ట్ ద ప్లాటినం ప్యాకేజ్. ప్లాటినం ప్యాకేజ్ అంటే ఏంటి? జస్ట్ మన మెంబర్షిప్ ఐడిలో ఒక 20 ప్రొడక్ట్స్ మన ఫ్యామిలీ కోసం మనం కన్జ్యూమ్ చేస్తే
మనం ప్లాటినం మెంబర్ అవుతాం. ఎప్పుడైతే మీరు ప్లాటినం మెంబర్ అవుతారో అక్కడ నుండి మీకు ఇక్కడ ప్రొడక్ట్ సేల్స్ అంటే ప్రతి నెల ప్రోడక్ట్లు సేల్ చేయాలి, పీవీ మెయింటైన్ చేయాలి, ఇలాంటి పర్సనల్ కండిషన్స్ అనేది ఉండదన్నమాట. దిస్ ఈజ్ మెయిన్ అడ్వాంటేజ్. మీకు ఏదైతే టీంలో బిజినెస్ జరుగుతుందో అది మీకు యాస్టీస్గా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 4840 ప్రొడక్ట్ కాస్ట్, ఇందులో 2400 రూపీస్ పీవీ వాల్యూ కింద తీసి దీన్ని మనకి 4 టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఇన్కమ్స్. ద సేమ్ టైం ఇంకొక 20% అగైన్ ఈ ప్యాకేజ్లోంచి తీసి నెక్స్ట్ ఇంకొక 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఆ 2 ఇన్కమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అవి ఏంటి అంటే, ఒకటి రివార్డ్, 2 రాయల్టీ. ఫస్ట్ రివార్డ్స్ చూద్దాం. డైనన్స్ గ్లోబల్లో మీ జర్నీ జీరోతో స్టార్ట్ అయింది. ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో 3 మంత్స్లోనో మీ టోటల్ అర్నింగ్, మీ టోటల్ సంపాదన 3 lakhs ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మీరు ఒక స్టార్ ర్యాంక్లోకి ఎంటర్ అవుతారు. ఈ స్టార్ ర్యాంక్ అచీవ్ అయినందుకు ఒక 15,000 క్యాష్ రివార్డ్ అనేది మీకు వస్తుంది, వన్ టైం రివార్డ్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మీ జర్నీ అట్లా ముందుకు వెళ్తూ 10 lakhs టోటల్ మీ బోనస్ 10 lakhs వాల్యూ క్రాస్ అవుతారో అప్పుడు మీరు 1 స్టార్ అవుతారు. 1 స్టార్లో మీకు 35,000 స్పాట్ రివార్డ్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనం 25 lakhsకి రీచ్ అయ్యామనుకోండి, అప్పుడు 2 స్టార్ అవుతాం. 2 స్టార్లో 75,000 క్యాష్ రివార్డ్. ఇలా ఆల్మోస్ట్ మనకి 10 ర్యాంక్స్ ఉన్నాయి, 10 రివార్డ్స్ ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 8th ర్యాంక్కి రీచ్ అయ్యి 8th రివార్డ్ క్రాస్ చేసిన వ్యక్తి ఉన్నాడు. తన టోటల్ ఎర్నింగ్ స్టిల్ 5 crores ప్లస్. సో ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ రాయల్టీ చూద్దాం. రాయల్టీ మన దాంట్లో ఏంటంటే ర్యాంక్ మ్యాచింగ్ బోనస్ అంటారు. ర్యాంక్ మ్యాచింగ్ బోనస్, దీన్ని మన స్టైల్లో మనం రాయల్టీ అంటాం. రాయల్టీ అంటే ఒకసారి చేసిన ఎఫర్ట్కి కంటిన్యూస్గా ఇన్కమ్ రావడం. ఇందులో మీకు ఇది స్టార్ ర్యాంక్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ అయ్యారు. స్టార్ అయినప్పటికీ మీరు డైరెక్ట్గా ఎంతమందిని అయితే ఈ బిజినెస్లోకి స్పాన్సర్ చేశారో వాళ్ళందరి నుండి ప్రతిరోజు 1% రాయల్టీ మీకు వస్తుంది. అంటే వీళ్ళు డైలీ ఎర్న్ చేసే మ్యాచింగ్ కమిషన్ నుండి 1% మీకు రాయల్టీ రూపంలో వస్తుందన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఒక 10 మెంబర్స్ని స్పాన్సర్ చేశారు. ఈ 10 మెంబర్స్ మంత్లీ ఒక 1 lakh ఎర్న్ చేస్తున్నారు. అంటే 10 lakhs టోటల్గా అందరూ కలిసి 10 lakhs ఎర్న్ చేస్తున్నారు. మీకు అందులో 1%. ఒకవేళ మీరు సెకండ్ ర్యాంక్లో ఉన్నారనుకోండి, ఇది 2% అవుతుంది. దెన్ వాళ్ళ డైరెక్ట్ స్పాన్సర్స్, మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు కూడా 2, 3, 4, 10 మందినో స్పాన్సర్ చేసి ఉంటారు. అది మీకు సెకండ్ లెవెల్ అవుతుంది అనమాట. సెకండ్ లెవెల్ నుండి కూడా 1% వస్తుంది. దెన్ ఎప్పుడైతే మీరు థర్డ్ ర్యాంక్ రీచ్ అవుతారో ఇది 3% అవుతుంది, ఇది 2% అవుతుంది. అండ్ థర్డ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళందరి నుండి 1%, టోటల్గా 6%. ఇక్కడ టోటల్గా 3%, ఇక్కడ ఓన్లీ 1%. ఇలా 4th ర్యాంక్లోకి వెళ్ళారనుకోండి, 4, 3, 2 అండ్ ఇంకొక లెవెల్ ఓపెన్ అవుతుంది 1, టోటల్గా 10%. చూడండి, అంటే వీళ్ళందరూ కలిసి మంత్లీ ఒక 10 lakhs ఎర్న్ చేస్తే మనకి ఎంత రాయల్టీ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలా మనకి 10th ర్యాంక్ కనుక రీచ్ అయితే టోటల్గా 10 లెవెల్స్ నుండి ఆల్మోస్ట్ 30% రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. అంటే వీళ్ళందరూ కలిసి మంత్లీ ఒక 10 crore సంపాదిస్తే, లేదు ఒక 1 crore సంపాదించారనుకోండి, వీళ్ళందరూ కలిసి మంత్లీ 30 lakhs రాయల్టీ మనం ఎర్న్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ రాయల్టీ ఇన్కమ్. సో ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చేసిన ఎఫర్ట్, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఒకసారే కదా రిఫర్ చేశారు, దాన్ని వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, మీకు రాయల్టీ వస్తుంది. అలా మీకు సంబంధం లేని 2వ లెవెల్ నుండి కూడా మీకు రాయల్టీ వస్తుంది. మీకు అస్సలు సంబంధం లేని 3, 4, 5, 10 లెవెల్స్ నుంచి కూడా రాయల్టీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఒక్కసారి పీడిఎఫ్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పాను, రైట్.
సార్ ఇవన్నీ కాదు, మాకు ఈ పర్సంటేజ్‌లు, ఈ బిజినెస్‌లు ఇవన్నీ వద్దు సార్. మేము ప్రొడక్ట్ వాడుకుంటాము. నచ్చితే ఒక ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, 10 మందికో చెప్తాం. అసలు మాకేమొస్తది సింపుల్‌గా అని ఎవరైనా అడిగితే మీరు ఈ క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక 14,520 రూపీస్‌తో ప్రీమియం ఐడీ తీసుకున్నారు. అంటే 3 ప్రొడక్ట్స్ మీకొచ్చాయి. మీరు కన్జ్యూమ్ చేశారు. మీకు రిజల్ట్ నచ్చింది. మీకు వచ్చిన రిజల్ట్‌ని ఒక 4 మెంబర్స్‌తో మీరు షేర్ చేశారనుకోండి. ఆల్మోస్ట్ మీ క్యాపిటల్ అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ కోసం డబ్బులు పెట్టారో అది మీకు బోనస్ రూపంలో వచ్చేస్తుంది. ఇన్ కేస్ 2 మెంబర్స్‌ని స్పాన్సర్ చేశారు. వాళ్ళు కూడా 3 బాక్సెస్ తీసుకుంటే మీకు టోటల్‌గా 6,552 రూపీస్ బోనస్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు మళ్ళీ ప్రొడక్ట్ కావాలంటే వచ్చిన బోనస్‌తో కొనుక్కొని మీరు రెగ్యులర్‌గా ప్రొడక్ట్ వాడొచ్చు. లేదు దీన్ని మీరు ఒక బిజినెస్‌లా చేద్దామనుకుంటే ఎవరైతే మీ ద్వారా స్పాన్సర్ అయ్యారో వాళ్ళని కూడా ఒక ఇద్దరిద్దరు రిఫరెన్స్ చేసేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని గైడెన్స్ చేసి ఒక టీమ్ వర్క్ లాగా మీ ముగ్గురు కలిసి చేస్తే సో వాళ్ళకి కూడా ఒక 6,500 వస్తుంది. అగైన్ మీకు మ్యాచింగ్ కమిషన్ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు మంత్లీ 2 మెంబర్స్‌ని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళారండి. 1 ఇయర్ లోపు మన టోటల్ టీమ్ నుంచి వచ్చే ఇన్‌కము 23 లాక్స్ ఉంటది. ఒకవేళ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే అంటే మీరు ప్రీమియం మెంబర్‌గా కాకుండా మీరు ప్లాటినం మెంబర్‌గా ఉండి ఇక్కడ జరిగే వర్క్ అంతా ప్రీమియంతో జరిగిందనుకోండి 43 లాక్స్ వస్తుంది. యూ జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ బేసిక్‌లో సేమ్ వర్క్ జరిగింది 23 లక్షలు వచ్చింది. ప్లాటినంలో కూడా సేమ్ వర్క్ జరిగింది 43 లాక్స్ వచ్చింది. ద డిఫరెన్స్ ఈజ్ మీరు ప్లాటినం మెంబర్‌గా ఉండడం వల్ల. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎప్పటికైనా ప్లాటినం మెంబర్ అయితే అవుతారు కదా! ఎందుకు ప్లాటినం మెంబర్ అవ్వాలి అంటే ప్లాటినంలో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొటెన్షియల్ ఉంది. అలాగే ఎక్కువ కమిషన్స్ వస్తున్నాయి. బైనరీలో 30% వస్తుంది. రిఫరల్‌లో 50% వరకు వస్తుంది. హ్యూజ్ ఇన్‌కమ్ కదా! అందుకనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భవిష్యత్తులో ప్లాటినం అవుతారు. అలా ఎవరికి వాళ్ళు ప్లాటినం మెంబర్‌గా అప్‌గ్రేడ్ అయితే మీకు ఆల్మోస్ట్ 2,33,00,000 ఇన్‌కమ్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటదనమాట. ఇది ఇక్కడ అడ్వాంటేజ్. కాబట్టి ఈరోజు వచ్చే పర్సన్ బేసిక్‌తో రాని, ప్రీమియంతో రాని ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేట్ అయిన తర్వాత ప్లాటినం అవుతారు. దానివల్ల మీకు ఇదొక స్పెషల్ అడ్వాంటేజ్. ఇప్పుడు స్పీడ్‌లో చెప్పాలంటే జనరల్‌గా కొంతమంది ఎలా ఉంటారంటే సార్ ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ ఫాస్ట్‌గా ఎర్న్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీ ఏంటి? యెస్. ఫర్ సపోజ్ మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక 96,800 పెట్టి 20 ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేశారనుకోండి. సో జస్ట్ మీ ఫ్యామిలీ ఆరోగ్యం కోసం. బట్ ఒక పాయింట్ ఆఫ్‌లో అది మీకు ఇన్వెస్ట్‌మెంటే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూ. 96,000 ఊరకనే ఎందుకు పెడతాము? దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా దొరుకుతుంది కాబట్టి. 96,800 సరే 1,00,000 అనుకుందాం. ఒక 1,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇది మీ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే మీ బ్రేక్ ఈవెన్ అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ కోసం స్పెండ్ చేశారో అది మీకు రావడానికి మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేస్తే మీకు 62,000 బోనస్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరిని స్పాన్సర్ చేశారనుకోండి ఆల్మోస్ట్ మీకు 1,10,000 వరకు ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. సో సింప్లీ ఇక్కడ మీరు ఏదైతే మనీ స్పెండ్ చేసి ప్రొడక్ట్స్ తీసుకున్నారో అవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేస్తున్నట్టే. ఇలా ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరిని ప్లాటినం మెంబర్గా రిఫర్ చేసుకుంటూ వెళ్ళినా ఒక 1 ఇయర్లో ఈ ఇన్కమ్ రీచ్ అవ్వచ్చు. ఇది అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ర్యాంక్స్. ఆల్రెడీ మీకు ర్యాంక్స్ గురించి చెప్పాను కదా! స్టార్, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్. మీరు ఏ ర్యాంక్‌లోకి వెళ్తే ఆ ర్యాంక్‌లో ఒక క్యాష్ రివార్డ్ అనేది ఉంటుంది. దాంతోపాటు రాయల్టీ. మీరు ర్యాంక్ 1లో ఉంటే 1%, ర్యాంక్ 2లో ఉంటే 2 + 1%, ర్యాంక్ 3లో ఉంటే 3 + 2 + 1%. 3 లెవెల్స్ నుండి. ఇలా ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ అవుతూ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువ రాయల్టీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే బోనస్ అంతా కూడా 90% విత్‌డ్రా అవుతుంది. విత్‌డ్రాకి వస్తుంది. అండ్ 10% రీపర్చేజ్‌కి కట్ అవుతుంది. ఇలా రీపర్చేజ్‌లో ఉన్న వాలెట్‌ని మీరు ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ వాలెట్, యువర్ ఇన్కమ్.
సో అలా మీరు ఎప్పుడైనా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మళ్ళీ దాని నుంచి కూడా మనకి రీపర్చేజ్లో కమిషన్స్ వస్తాయన్నమాట. సో ఎందుకు డైనాన్స్ గ్లోబల్ చేయాలి అనే విషయానికి వస్తే, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్. సో మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతంలాగా ఉంటారు. ఒక వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. నెక్స్ట్ ఇన్నోవేషన్. మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేశారు. మీరు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రీపర్చేస్ కానీ అండ్ మంత్లీ బిజినెస్ మెయింటైన్ చేయాలని కానీ ఇట్లాంటి కండిషన్స్ లేవు. మోడర్న్ పేమెంట్ సిస్టమ్ అండ్ జూమ్ సపోర్ట్స్, ఓన్ R&D ఫెసిలిటీ, అలాగే కంపెనీ లీగల్ టీమ్ ప్రపంచంలో ఎక్కడ బిజినెస్ చేయాలన్నా లీగల్ ఫార్మాలిటీస్ని కంప్లీట్ అవుతున్నారు. అండ్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. ఇంత ఫాస్ట్గా 60 దేశాలకు ఎక్స్పాండ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదండి. అలాగే మనకి ఇన్సెంటివ్స్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉంటాయి. మేజర్గా డైనాన్స్ గ్లోబల్ ఉన్న ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, డైనాన్స్ గ్లోబల్ అనేది 3.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. మీరు అనుకోవచ్చు, అదేంటి సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్రొడక్ట్ బేస్లో ఎలా పనిచేస్తుంది? ఇది జనరల్గా ట్రేడింగ్లో కదా ఎక్కువ వాడతారు, బాట్ ట్రేడింగ్ అని అదని ఇదని. ఎస్, ఇప్పుడున్న వరల్డ్లో ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్నది. ఈవెన్ మన ప్రమోషన్స్ కూడా, మన డిజిటల్ ప్రమోషన్స్ వరల్డ్ వైడ్గా త్రూ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ దీన్ని MLM 3.0 వర్షన్ అంటారు. దీంట్లో మనం కూడా డిజిటల్గా బిజినెస్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎర్లో మనం ఉన్నాం. సో ప్రతి బిజినెస్ ప్రమోషన్ కూడా డిజిటల్గా జరుగుతుంది. మనం కూడా చాలా ప్రొఫెషనల్గా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, మనకి కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి మెంబర్కి, అంటే మీరు బేసిక్ మెంబర్ అయినా ప్లాటినం మెంబర్ అయినా, మీకు ఒక పర్సనల్ వెబ్సైట్ ఇస్తుంది. ఈ వెబ్సైట్లో మీ ఫోటో, మీ పేరు, మీ మెసేజ్ పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా మీరు ప్రమోట్ చేయొచ్చు. అలా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎవరైనా హిందీ వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళకి హిందీలో ఇన్ఫర్మేషన్ కావాలంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటారు. ఇలా 135 లాంగ్వేజెస్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ మెయిన్ థింగ్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీ వెబ్సైట్లోకి ఎవరైనా వచ్చి రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆ డేటా మొత్తం మీకు వస్తుంది. ఒకటి మీరు ఫాలోఅప్ చేయొచ్చు, లేదా ఏఐ ఎవ్రీడే అతనికి ఒక మెయిల్ త్రూ ఫాలోఅప్ చేస్తుంది అనమాట. ఇంకే సెకండ్ పర్సన్ వచ్చి మీ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు, అప్పుడు మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఏఐ నుంచి ఫాలోఅప్ మెయిల్ వెళ్తుంది. ఏమనంటే, మీ తర్వాత ఆల్రెడీ ఒక పర్సన్ డైనాన్స్ గ్లోబల్ గురించి తెలుసుకున్నారు, అతను మీ అండర్లో రావాలంటే అతని కంటే ముందు మీరు పేమెంట్ చేసి మెంబర్ అవ్వండి. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఫాలోఅప్ చేసినా చేయకపోయినా ఎప్పటికప్పుడు ఏఐ అందరినీ ఫాలోఅప్ చేస్తుంది అనమాట. ఇది అడ్వాంటేజ్ అండి. సో ఇది ఒక్క రోజులో అర్థమైపోయే బిజినెస్ ప్లాన్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, కొంచెం ఫోకస్ చేయండి, మీకే అర్థమవుతుంది బిజినెస్ ప్లాన్లో ఉన్న డెప్త్ ఏంటో. అయితే ఇక్కడ మనకున్న 4 ప్యాకేజెస్లోంచి అందరూ 96,800 పెట్టాలంటే అది ఇమ్మీడియట్గా టఫ్ టాస్క్ కోర్స్. కానీ చక్కగా మీరు ఒక బేసిక్ ప్యాకేజ్ కానీ, ప్రీమియం కానీ, ఎలైట్ కానీ, మీ పాకెట్ ఏది సపోర్ట్ చేస్తుందో అది తీసుకోండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ని తీసుకోండి, ప్రోడక్ట్ వాడండి, మీకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేయండి. ఎందుకంటే ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, బిజినెస్ ఆటోమేటిక్గా జరగదు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ ఇది డైనాన్స్ గ్లోబల్ యొక్క ఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బయోలో నా వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెబ్లోకి వెళ్ళి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.